నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్. నేను భానుశ్రీ. న్యాయవాదుల పట్ల ఏదైతే అనంతపురంలో ఉన్నటువంటి పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఏపీ బార్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. ఏదైతే గాలిబీడ్లో ఒక సీనియర్ న్యాయవాది మాజీ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ సుదర్శన్ రెడ్డిని లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్కి చెందినటువంటి సిఐ కొండారెడ్డి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్ళి పోలీస్ జీబులో ఎక్కించినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే అలాగే 3 రోజుల క్రితం కూడా ఒక కేసు విషయంలో సీనియర్ న్యాయవాది బివి శేషాద్రి గారిని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి అప్రజాస్వామికంగా కూడా ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఇలాంటి ఘటనలు పలు అక్కడ చోటు చేసుకుండడంతో కూడా ఏపీ బార్ కౌన్సిల్ అనేది దీని మీద తీవ్రంగా ఖండించింది. అదేవిధంగా దీని మీద రెస్పాండ్ అయిందని చెప్పొచ్చు. అయితే దీని మీద ఏదైతే డాక్టర్ బాలా గారు కూడా స్పందించారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి అనంతపురం ఎస్పీ జగదీష్ గారికి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ మనం మెసేజ్ చూసుకోవచ్చు క్లియర్గా కూడా. హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ బాలా గారు కంప్లైంట్ అయితే చేశారు. ఇమ్మీడియట్గా ఆయన ష్యూర్ అండ్ అండ్ రెస్పాండ్ కూడా అయ్యారు. సో ఇట్లాంటి పలు ఘటనలు అక్కడ న్యాయవాదుల పట్ల జరగడం అనేది చాలా బాధాకరం. అయితే అలాగే 3 రోజుల క్రితం కూడా ఒక కేసు విషయంలో సీనియర్ న్యాయవాది శేషాద్రి గారిని కూడా ఇలాగే చేయడం అయితే జరిగింది. ఆయన అక్కడికక్కడే కూడా మృతి చెందారు. ఇది అసలు నిజంగా చాలా దుర్ఘటన అని చెప్పొచ్చు. ఈ మేరకు ఆమదల వలసలోని సివిల్ కోర్ట్ ఆవరణలో ఈరోజు బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కనితి విజయలక్ష్మి గారు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. న్యాయవాదులకు పోలీసుల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు అక్కడ ఉన్నటువంటి పలు న్యాయవాదులందరూ కూడా. అదేవిధంగా న్యాయవాదుల పట్ల పోలీసుల ప్రవర్తన ఖండిస్తూ ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలని న్యాయవాదులందరూ కూడా కోరారు. ఏదైతే న్యాయవాదుల పట్ల ఇట్లా ఏదైతే పోలీసులు ప్రవర్తిస్తున్నారో వాళ్ళ తీరును మార్చుకోవాలి, వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి అయితే అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఫిర్యాదు కూడా చేశారు. ఇమ్మీడియట్గా తను రెస్పాండ్ అవ్వడం అనేది అందరికీ కూడా సంతోషకరమనే చెప్పాలి. అక్కడ అందరూ కూడా న్యాయవాదుల పట్ల పోలీసుల ప్రవర్తన ఖండిస్తూ ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలని న్యాయవాదులందరూ కూడా న్యాయవాదులకు ముఖ్యంగా రక్షణ కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని అయితే కోరినట్టుగా తెలుస్తోంది. అమరావతిలోని ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథ్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ఈ విషయమై హైకోర్టు న్యాయవాది డాక్టర్ బాలా కూడా స్పందించారు. చూస్తున్నారు కదా క్లియర్గా. అక్కడ సార్కి మెసేజ్ కూడా చేయడం అయితే జరిగింది. అనంతపురం ఎస్పీ జగదీష్ గారికి ఫిర్యాదు చేశారు. దీనికి బాధ్యులైనటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇమీడియట్గా సార్ కూడా జగదీష్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. తప్పకుండా అండి, మేము తప్పకుండా దీని మీద స్పందిస్తాము. ఏదైతే న్యాయవాదుల పట్ల ఇలాంటి సంఘటనలు జరగడం అనేది అందరికీ బాధాకరం. నిజంగా ఒక సభ్య సమాజానికి అంటే ఎట్టుపోతుంది అన్నట్టుగా కూడా దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అంటూ కూడా ఒక పక్క ఏపీ బార్ కౌన్సిల్ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది, తీవ్రంగా ఖండించిందని చెప్పాలి. దీని పట్ల అందరూ కూడా ముఖ్యంగా ఎస్పీ గారు జగదీష్ గారు స్పందించడం అనేది న్యాయవాదులందరికీ ఒక సంతోషకరాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. మరి దీని మీద తీవ్రంగా ఎలా ఉండబోతుంది, ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు అలాంటి వాళ్ళపై ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక పక్క ఇట్లాంటి చేస్తుంటే నిజంగా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి కూడా ఒక అవమానకరమని చెప్పాలి. మరి దాని మీద ఆయన స్పందిస్తూ కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడము ఒక సంతోషకరమని చెప్పొచ్చు. అదేవిధంగా ఏపీ బార్ కౌన్సిల్ తరఫున కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఒకసారి చూద్దాము. ఒక ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ తరఫున కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గౌరవనీయ చైర్మన్ శ్రీ నల్లారి ద్వారకానాథ రెడ్డి గారు, వైస్ చైర్మన్ శ్రీ ఎస్ కృష్ణమోహన్ గారు గాలివీడు మరియు అనంతపురంలో న్యాయవాదులపై పోలీసు అధికారుల అధిక ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు. బార్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులపై పోలీసుల దాడి మరియు అప్రజాస్వామిక ప్రవర్తనను ఖండిస్తోంది. ముఖ్యంగా మాజీ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ శ్రీ జిల్లా సుదర్శన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్కు చెందిన సిఐ కొండారెడ్డి గారు శ్రీ జిల్లా సుదర్శన్ రెడ్డి గారిని బలవంతంగా చొక్కా కాలర్ పట్టుకుని లాక్కెళ్లి పోలీస్ జీబులో బలవంతంగా కూర్చోపెట్టడం, చట్టపరమైన మార్గదర్శకాలను పాటించకుండా అరెస్టు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ చర్యలు భారత రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా గౌరవనీయ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అంగీకరించకపోవడం కూడా ఇంకో దురదృష్టకరమైనటువంటి ఘటనలో అనంతపురంలోని టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన అధికారులు కేసు సివిల్ స్వభావానికి చెందినది స్పష్టత ఇచ్చినప్పటికీ
పోలీసులకు సంబంధం లేని విషయమని వివరణ ఇచ్చిన న్యాయవాది శ్రీ వివి శేషాద్రి గారిపై అప్రజాస్వామికంగా ప్రవర్తించారు. ఈ వేధింపుల కారణంగా ఆ న్యాయవాది గుండెపోటుకు గురై మృతి చెందడం తీవ్ర విచారకరం. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఈ అన్యాయమైన మరియు హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనలు బాధ్యులైన పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌరవనీయ హోంమంత్రి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు ఇతర సీనియర్ పోలీస్ అధికారులను కోరుతోంది. బార్ కౌన్సిల్ న్యాయవాదుల వృత్తి కర్తవ్యాల అమలులో వారి హక్కులను రక్షించేందుకు మరియు చట్ట పరిపాలనను పాటించేందుకు ప్రాధాన్యతను ఇవ్వాలని స్టేట్ గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది. సో చూసారు కదా, ఏదైతే బార్ కౌన్సిల్ నుంచి వచ్చినటువంటి ప్రెస్ నోట్ ఇది. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ నుంచి వచ్చినటువంటి ప్రెస్ కోట్. ఇలాంటివి భవిష్యత్తులో కూడా చోటు చేసుకోకుండా ఉండాలంటే ఇలాంటివి అంటే పెరిగి పెద్దవ్వక ముందే ఇలాంటివి మొక్కతోనే తుంచేయాలన్నటువంటి సామెతనైతే ఈరోజు వీళ్ళు మంచిగా పాటిస్తున్నారని చెప్పొచ్చు. ఇలాంటివి ఫర్దర్గా రిపీట్ అవ్వకుండా ఉండాలని ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఏదైతే పోలీసులను కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా ఏపీ బార్ కౌన్సిల్ ప్రెస్ మీట్లో అయితే జారీ చేశారని తెలుస్తోంది.